తెలుగు సినిమాకు గర్వకారణమైన చిత్రం బాహుబలికి మరోసారి సోషల్ మీడియాలో నుంచి హైప్ వచ్చేస్తుందండోయ్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఈ 2 భాగాల్ని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే మూవీగా విడుదల చేయబోతున్న సంగతి అయితే తెలిసిందే. మరి ఈ సందర్భంలో హీరోలు ప్రభాస్, రానాల మధ్య సోషల్ మీడియా చర్చ విశేషంగా వైరల్ అవుతుంది. ఇప్పటికే బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులన్నీ మొదలైపోయాయి. కథను మళ్ళీ ఎడిట్ చేసి 2 సినిమాల నిడివిని కలిపి సుమారు 3.5 గంటల రన్ టైం కి పరిమితం చేయాలని టీం భావిస్తోంది. అభిమానులకు కొత్తగా అనిపించేలా కొన్ని సీన్లను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ థియేటర్ లో విడుదల కాబోతుంది. మరి ఈ క్రమంలోనే బాహుబలి టీం సోషల్ మీడియాలో ఒక ఫన్నీ క్వశ్చన్ అయితే అభిమానులను సంచలనంగా వదిలింది. ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేదో ఊహించండి అని పేర్కొన్నారు. దీనికి బల్లాల దేవ పాత్రలో నటించిన రానా స్పందిస్తూ, అదే జరిగితే అతని బదులు నేనే చంపేసేవాడిలే అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే ప్రభాస్ నుంచి ఆసక్తికర రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల కలెక్షన్ సాధించిన పోస్టర్ ను పంచుకుంటూ దీనికోసం నేనే చేయనిచ్చేవాడిలే బల్లా అని జబర్దస్త్ పంచ్ అయితే ఇచ్చాడు. ఇక వీరి ట్వీట్లు ఇప్పుడు నెటిజన్స్ మధ్య చక్కని హాస్యం రేపుతున్నాయి. ఈ చిన్న చర్చ అభిమానుల్లో మరోసారి బాహుబలి మానియా మొదలుపెట్టింది. ప్రేక్షకుల్లో మళ్ళీ సినిమా థియేటర్లో చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో ఎన్నిసార్లైనా చూసినా వెండి తెరపై ఒకే సినిమాగా కొత్త ట్రీట్మెంట్ తో చూడాలన్న అంచనాలు కూడా ఎక్కువయ్యాయి. పైగా ప్రభాస్, రానా మధ్య ఇలా సరదాగా చాట్ జరగడం అభిమానులని రిఫ్రెష్ చేసింది. ఈ సినిమాలోని ఎమోషను, యాక్షను, విజువల్స్ అన్నీ మళ్ళీ ప్రేక్షకుల మనసును కొల్లగొట్టేలా ఉన్నాయి. బాహుబలి సినిమాల కలిపిన వెర్షన్ పై ఇప్పుడు టాక్ అయితే మొదలైంది. ఐపీఎల్ మ్యాచ్ సమయం నిడివి లెవెల్లో ఉండేలా సినిమాను 3 గంటల 50 నిమిషాల వరకు కుదించబోతున్నారు. కథలో తేడా లేకుండా ప్రజెంట్ చేయడం టీం లక్ష్యం. మరి ఈ వెర్షన్ కొత్తగా కనిపించేలా సౌండ్, విజువల్స్, టెక్నికల్ టచ్ అన్నింటినీ మళ్ళీ ఫ్రెష్ గా డిజైన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సబ్తో బిజీగా ఉన్న విషయం అయితే తెలిసిందే.